చేస్తాడు. అధికారం కూడా తన పదవి పక్కన పెట్టి యేసును నొక్కాడు. ఒక వేరు ప్రజ్ఞాత వచ్చి ఒక మనిషిని సహాయం కోరిక ఎలా ఉండేది? చుట్టూ జనం ఉన్నారంట, పట్టించుకోరా. అరే నేను అధికారం ఉన్నాను కదా, ఈ యేసును నొక్కితే ఏమనుకుంటారు ప్రజలు? నేను చెరుచుకోవాలి కదా, తర్వాత మనుషులకి నేను లోపడుతున్నాను కదా. ఒక అధికారం లేదయ్యా యేసును నొక్కాడంట. చేతరించుకుంటారు కదా, విలువ ఉండదు కదా, సమాజంలో నేను పేరు పోయింది కదా అనుకున్నాడు ఈ అధికారి. ఈరోజు మనకు బట్టి చాలా మంది కూడా ఆలోచన చేసేది ఏంటంటే, ప్రార్థన జీవితంలో వెనక కారణము మనుషులు ఏమనుకుంటారు. నేను ప్రార్థనకు వెళ్తే బాధపడితే ప్రార్థన చేస్తే వాళ్ళేమనుకుంటారు? వాళ్ళ కుటుంబంలో ఏమైనా సమస్య తీరుస్తారా? ఈ కుటుంబంలో ఏమైనా బయటకు వచ్చి ప్రార్థన చేస్తారా? సహాయం కోసం వాళ్ళ ఇంటికి అడుగు పెట్టినప్పుడు సహాయం చేసేవాళ్ళు ఉంటారు. ఈ కాలు కనుకుంటే సహాయం చెప్పడానికి చాలా మంది ఉంటారు. అదే సమస్యలు ఎన్ని ఇబ్బందులు ఉంటే భక్తులు కూడా సహాయం ఇవ్వడానికి కదా, భక్తులు కూడా కనబడతారు. ఈ అధికారులు కూడా అనుకోలేదన్న మనుషులు ఏమైపోతున్నారు, మనుషులు ఏమనుకుంటున్నారు? నా కుమార్తె బతకాలి కదా, ఆయన వచ్చి ప్రార్థన చేస్తే స్వస్థత జరుగుతుంది, కార్యాలు జరుగుతున్నాయి, చనిపోయిన రాజులు కూడా వచ్చాడు. అలాగే నా కుమార్తెను బతికించలేదా? అధికారం ఉంటే నా కూతురు బతికిద్దా, పదవి ఉంటే నా కుమార్తె బతికిద్దా, పేరు ప్రత్యేకత ఉంటే నా కుటుంబ సమస్యలు పొందా? ఈ అధికారం అనుకోలేదండి. మనుషులు ఉన్నారు, చుట్టూ చూస్తున్నారు. అది అక్కడ వచ్చి ప్రార్థన చేస్తున్నారు, ఆయన మాట్లాడుకుంటే, ఆయన వేడుకుంటే, ఆయన మొక్కులే, ఆయన పదవిని ప్రతిష్ఠ తీసివేసి ఆయన మొక్కి ప్రాణం పడుతుంది. ఆ చుట్టూ ఉన్న జనం అందరూ కూడా చూస్తున్నారంట. ఆయన అనుకోవాలా, ఆ పేరుకి వచ్చామో, ఆ పల్లిపడికి వచ్చామో, నా పదికి వచ్చామో, ఈ గురించి నన్ను చిన్న చూపు చూస్తారేమో, ఒక అధికారి యేసురావు మొక్కాడంటే ఆ ప్రజలు ఏమనుకుంటారో అని ఆలోచన చేయాలా. గురు ఒకటే, నా ఇంట్లో సమస్య తీరాలి, నా కుమార్తె మళ్ళీ బ్రతకాలి, అది వీరికే సాధ్యం. ఆ సమస్యలో వెతికారట ఈ అధికారి. మనం ఎవరిని చెప్తున్నామో ఈ రోజున ఈ సమస్యను బట్టి, నీ ఇబ్బందిని బట్టి, నీ బలిని బట్టి, నీ వ్యాధులను బట్టి, నీ దుఃఖాన్ని బట్టి, నీ కుటుంబాన్ని ఎదుర్కొన్న సమస్య ఏదైనా బట్టి కూడా ఆ సమస్యలో మనం వేసేదాన్ని కాదు. అప్పుడు మనకి తెలుస్తుంది హల్లెలూయా. సమస్య ఎందుకు వచ్చినప్పుడు ప్రార్థన చేస్తే అలాగే ఈ అధికారం అనుకోలేదు. హల్లెలూయా. తెలుసుకుంటుంది కదా, యేసే పాదాలను ఆశ్రయించేది. మనం కూడా వారిగా ప్రార్థన జీవితం, చిన్న సమస్యలు కూడా ఆయన చెప్పిన వారిగా ఆయన పాదాలను ఆశ్రయించి రోజున మనం కూడా లోకము ఎన్నో అంత మంచి యేసయ్యనే ఆయన కాదు లబ్ధి పొందిన వారే, ఆహారం తినవారే. నేను ఎవరిని సిలువేంటంటే ఏమన్నారు? సిలువునే యేసయ్యనే సిలువైన కేకలు వేశారు, అలా చేశారు. తెలుస్తుంది కదా. ఈ ఇద్దరు బర్మాను విడుదల చేయాలా, యేసయ్యని విడుదల చేయాలంటే ప్రజలు కేకలు వేశారు. నాకు బందీ అయినటువంటి బర్మానే కావాలి, యేసే మాకు ఆయనని సిలువైనని కేకలు వేశారు. తెలుస్తుంది కదండి. ఏ న్యాయం చేస్తాడు యేసయ్య? నీకోసం ప్రాణం పెట్టినందుకు, ఆహారం అందించుకోతున్నప్పుడు, ఆహారం అందించినప్పుడు, కుటుంబంలో ఇబ్బంది బలి వేదన వచ్చినప్పుడు సహాయం అంతగా వైద్యుడిగా నీ ఇంటిని సంరక్షించినందుగా సిలువేసింది. ఆ రోజున అదేనా 5 రొట్టెల నుండి చిన్న ఆహారం తినలేనటువంటి ప్రజలు ఏమైపోయారు? మాకు బందీ అయినటువంటి బర్మానే కావాలి కానీ క్రీస్తు మాకు వద్దు, కేకలు వేసారంట సిలువేయమని. ఎంత ఆశ్చర్యం! రోజున సమాజంలో ప్రేమేనారా చాలా మంది కూడా మనుషులపై పడుతున్నారు. వాళ్ళేమనుకుంటారు, ఈయనేమనుకుంటారు, కానీ ఈ అధికారి మాత్రం అనుకోవాలా. యేసయ్య పాదాలని ఆశ్రయించి, యేసయ్య పాదాలని ఆశ్రయించినటువంటి తర్వాత